హాయ్ అండి, వెల్కమ్ టు కేజెఫ్ ఫన్ వరల్డ్. ఈరోజు నేను నెయ్యి బెల్లంతో సున్నుండలు చేశానండి. చూడండి చాలా బాగా వచ్చాయి. తుంచుతుంటే ఎలా తునిగిపోతున్నాయో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఇవి రోజుకొకటి ఇచ్చామనుకోండి పిల్లలు చాలా బాగా తినేస్తారు. చాలా హెల్దీ కూడా అండి. నేను దానికి పొట్టున్న మినుములు తీసుకున్నానండి, నెయ్యి తీసుకున్నాను, యాలకులు ఒక 3 తీసుకున్నాను, ఇంకా బెల్లం తీసుకున్నానండి. మీరు స్వీట్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసేసుకోండి. స్వీట్ ఎక్కువ తింటే మీరు ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. పొట్టున్న మినుములు చాలా హెల్దీ అండి. మినపగుండ్లు ప్లేస్లో మీరు మినపగుండ్లు కూడా తీసుకోవచ్చు అండి, కానీ ఇవి పొట్టున్న మినుములు తీసుకోవడానికి మీరు ట్రై చేయండి. ఇప్పుడు కళాయి పెట్టేసి ఆ మినుములు ఆ కళాయిలో వేసేసి స్లో ఫ్లేమ్లో ఉంచి అలా వేగించుకోవాలండి. మినుములన్నిటిని అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతాయి అన్నమాట. చూడండి కలర్ మారాయి, వేగిపోయాయండి. మీకు అలా తెలియట్లేదు కానీ వేగిపోయాయండి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి అలా కళాయిలో ఉంచకుండా ఒక ప్లేట్లో పోసేసుకోండి, ఎందుకంటే అవి చల్లారిపోతాయి అనమాట. చల్లారాక మిక్సీ పట్టుకోండి. చల్లారక ముందు మిక్సీ పట్టొద్దండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇప్పుడు ఆ మినువులన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోండి అండి. మరీ మెత్తగా పెట్టొద్దండి. మెత్తగా పట్టారనుకోండి లడ్డు తినేటప్పుడు ఏంటంటే పళ్ళకు అంటుకుంటుంది అనమాట. కొంచెం లైట్గా నూకగా పట్టామనుకోండి లడ్డు అనేది తినడానికి చాలా బాగా ఉంటుంది. ఇదిగో నేను చూపిస్తా చూడండి. ఇలా పట్టుకోండి పిండి అనేది. ఇప్పుడు ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసేసేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం ఇప్పుడు బెల్లం వేసేసుకొని పట్టుకోండి. బెల్లం యాడ్ చేసేసుకుంటున్నాను నేను కొంచెం ఉంచేస్తున్నానండి. బెల్లం స్వీట్ ఎక్కువైపోయిందని చెప్పి నేను కొంచెం పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ బెల్లంలో ఏంటంటే మీరు పట్టుకున్న మినపపిండి ఉంటుంది కదండి, ఆ పిండిని కొంచెం యాడ్ చేసి పట్టుకోండి. ఎందుకంటే బెల్లం అనేది మిక్సీ పడితే డైరెక్ట్గా వేసి ముద్దలాగా అయిపోయిందండి. ఇలా కొంచెం పిండి వేసి పట్టుకున్నామనుకో. నేను యాలకులు యాడ్ చేశానండి, ఇందాక మర్చిపోయా కాబట్టి యాలకులు యాడ్ చేసేసాను. తర్వాత మీరు బెల్లంతోనే యాడ్ చేసేసుకోండి. యాలకులు మెత్తగా అయిపోతాయి అన్నమాట. తినేటప్పుడు మనకి వేసినట్టే అనిపించదు. ఇగో చూడండి పౌడర్ లాగా భలే వచ్చేసింది. ఇప్పుడు ఆ పౌడర్ని ఆ పిండిలో పోసేసుకొని అలా మిక్స్ చేసుకోండి. ఏమన్నా ఉండలు అలా ఉంటే మంచిగా మిక్స్ అయిపోద్ది అనమాట. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు గీని హీట్ చేసేసుకోండి. ఇందాక గట్టిగా ఉంది కదా, నేను కొంచెం కాగబెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోండి. అప్పుడు నెయ్యి అనేది మిక్స్ అయిపోయింది అనమాట. మనకి ఎంత గీ అనేది తెలుస్తుంది అనమాట. అలా కొంచెం కొంచెం పోసేసుకుంటూ కలిపేసుకుంటూ ఉంటే మీరు గీ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. బెల్లం కూడా అంతే, ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసేసుకోండి. నేను ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు చూడండి లడ్డు చేస్తే అనమాట అలా వస్తుంది అనమాట. ఇలా ఉండాలి లడ్డు చేస్తే మనకు చేయడానికి రావాలన్నమాట. అంతవరకు మీరు గీని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పిండిల లడ్డూలాగా చేసేసుకోవడమే అండి, దాని తర్వాత ఒకటి. మీరు గీ ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. కొన్ని రోజులున్నా 1 వీక్ ఉన్నా 10 డేస్ ఉన్నా. అదే కొంచెం తక్కువ యాడ్ చేస్తే గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఎక్కువ రోజులు ఉంటే చాలా హెల్దీ అండి. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా రోజుకొక లడ్డు తినేసేయచ్చు. దీంట్లో బెల్లము ఇవే కాబట్టి ఉంది. ఇంకా చూడండి లడ్డూలన్నీ చేయటం అయిపోయింది. పించితే చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. Please subscribe to my channel. Thank you for watching.